పోలవరం ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియపై మరోసారి వివాదం రాజుకుంది. నిబంధనల ప్రకారం ఉంటేనే ఒప్పందం ఖరారు చేస్తామని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో టెండర్ల రద్దు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అవలంబించిన వైఖరి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని భావిస్తున్న అధికారులు ఇప్పుడు అన్ని విషయాల్లో పక్కాగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల భరోసాతో వందల కోట్ల రూపాయల జలయజ్ఞం పనులకు ఒప్పందాలు చేసుకున్న అధికారుల వైఖరి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నా పోలవరం ముందుకు సాగకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అన్నీ ఉంటేనే ఒప్పందం ఖరారు చేస్తామని సంబంధిత ఇంజనీర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది. లేకుంటే ప్రభుత్వం రాతపూర్వకంగా ఇస్తే చేస్తామని పేర్కొంటున్నట్లు సమాచారం. L1 గా నిలిచిన గుత్తేదారుతో ఒప్పందం జరిగేలా చూడాలని ఒత్తిడి వస్తున్న గుత్తేదారు అర్హతలపై ఆరోపణల నేపథ్యంలో ఇంజనీర్లు ఆచితూచి వ్యవహరించారు. తాజాగా L1లో భాగస్వామిగా ఉన్న రష్యాకు చెందిన UES కంపెనీ ఇచ్చిన అర్హత పత్రాలు సరైనవే అని సంబంధిత సంస్థలు ధృవీకరించలేదంటూ రష్యాలోని భారత ఎంబసీ తేల్చి చెప్పడంతో పోలవరం టెండర్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా మరోసారి టెండర్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్ భవిష్యత్ గురించి న్యాయశాఖ వర్గాలతో అధికారులు చర్చించినట్టు తెలిసింది. L1ను పక్కన పెడితే L2గా వచ్చిన మధుకాన్ సీనో హైడ్రోను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సంస్థ భాగస్వామిగా ఉన్న సీనో హైడ్రో తరపున అందజేసిన ధృవీకరణ పత్రాన్ని ఆ సంస్థ నుంచి వైదొలిగిన అధికారి ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుత యాజమాన్యం అనుకూలంగా లేఖ ఇస్తే తప్ప ఒప్పందం చేసుకోరాదని ఉన్నత స్థాయి కమిటీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు సమర్పించిన పత్రాలు సరైనవా కాదా అనేది నిర్ధారించుకోవటమూ సమస్యగా మారింది.